రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు బీఓసీ ఎంప్లాయర్గా నియమించబడ్డ టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబాను పలు కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గదుల సాయిబాబా మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు బీఓసీ ఎంప్లాయర్గా నియమించబడటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కొండబాబు సూచనలు, సలహాల మేరకు కార్మికులకు, యాజమాన్యానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎలుగుబంటి వెంకటరమణ, గంగబాబు, కోడూరి పెద్ద, తుమ్మల సత్యబాబు, మదనపల్లి శ్రీను, రాజా నాపారావు, తుమ్మల సత్యబాబు, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కార్మిక మిత్రులకి, కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి యొక్క ఆదేశాల మేరకు స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి బీఓసీ ఏదైతే ఉందో లేబర్ వెల్ఫేర్ బోర్డు యొక్క కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి లేబర్ వెల్ఫేర్ బోర్డు స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి నన్ను ఎంప్లాయర్గా వేయడం జరిగింది. అలాగే కొంతమంది ఎంప్లాయర్స్గా వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, యాజమాన్యానికి కార్మికులకి మధ్య ఏమన్నా ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల మధ్యన రెండాట్ల మధ్య సమన్వయం చేసి దాన్ని చర్చించి దాన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రతిదీ కూడా పంపించవలసిన బాధ్యత స్టేట్ బాడీగా నా మీద పెట్టారు. కాబట్టి దీనికి ముఖ్య కారకులైనటువంటి కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క పోస్ట్ రావడం జరిగింది. ఈ విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో, ఆయన ఏ విధమైన నిబంధనలతో ప్రతి దాన్ని ఆలోచన విధానంతో నెమ్మదిగా ఆలోచించి వెళ్తారో, ఆయన ఆలోచన ప్రకారంగా కార్మికులుగా మేము స్పీడ్గా కాకుండా ఆలోచన నిర్ణయాలు తీసుకొని, మంచి ఆలోచనలు తీసుకొని కార్మికులందరినీ కూడా శ్రేయస్సు కోరి, యాజమాన్యంతో కూడా శ్రేయస్సు కోరి, యాజమాన్యంతో వారితో కూడా కలిసి మేము ప్రయాణం చేసి యాజమాన్యానికి కార్మికులకి మధ్యన వారధిలాగుండి వాళ్ళ ఇద్దరికి సమన్వయం చేస్తానని ఈ అందరి మధ్యన, కార్మికుల మధ్యన నేను తెలియజేస్తున్నాను.